భారత్ టుడే న్యూస్ కి స్వాగతం. అమ్మ అంటేనే త్యాగానికి అంతులేని ప్రేమకు మరో పేరు. అలా త్యాగం చేసి తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ AINUలో మాతృ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు. మాతృ దినోత్సవాన్ని AINU ఈ సంవత్సరం మరింత పవిత్రంగా చేసింది. తమ పిల్లల జీవితాలు కాపాడేందుకు తమ కిడ్నీలు దానం చేసిన తల్లుల గాథలను ఆసుపత్రి ద్వారా అందరికీ పంచింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, రోగులు, వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి తర్వాత పూర్తిగా కోలుకున్న గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళంతా తమ జీవితాలను తల్లులు ఎలా సమూలంగా మార్చేశారో, అంతకుముందు తాము అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడ్డామో తల్లి గుండెలతో వివరించారు. ఇక ఈ సందర్భంగా AINU మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ C. మల్లికార్జున మాట్లాడుతూ, అవయవ దానం అనేది ఒక వ్యక్తి వేరే వారికి చేయగలిగిన అతి గొప్ప దానం. అది నిస్వార్థ గుణానికి తీర్మానం. ఈ తల్లులు కేవలం పిల్లలను కనిపించడమే కాదు, వాళ్ళకు రెండోసారి జీవితం ఇచ్చారు. ఈ అద్భుతమైన త్యాగమూర్తులను మనం స్మరించుకుంటున్నాం, సన్మానించుకుంటున్నాం. ఇలాంటి అవయవ దానాలు ముఖ్యంగా తల్లి నుంచి వచ్చినప్పుడు కిడ్నీలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. బాగా సన్నిధిలో నుంచి రావడం జరిగి శరీరం వాటిని తిరస్కరించే అవకాశాలు తక్కువ. రోగులు త్వరగా కోలుకొని తమ పనులు చేసుకోగలని చెప్పారు. కిడ్నీ మార్పిడి చేయాలా? ఈ లోపల పక్కింటి వాళ్ళు అంటారు, కిడ్నీ ఇస్తున్నావు, నీ ఆరోగ్యం ఎట్లా అని. వేరే పిల్లలు అనొచ్చు, అమ్మ నువ్వు కిడ్నీ ఇస్తున్నావు ఎట్లా మా గురించి అనేసి. అంటే ఎమోషన్స్ వస్తాయి, భయం వస్తుంది. దీనన్నిటిని వచ్చేసి లాజిక్ని పక్కన పెట్టి నిస్వార్థంగా కిడ్నీ ఇస్తున్నారంటే మీకు పాదాభివందనాలు. ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకోసం అంటే ఈ ప్రాసెస్లో మేము అంతా కౌన్సిల్ చేస్తాం. ఫస్ట్ మాకు మాట పెగలదు, అమ్మ మీ పాపకి ప్రాబ్లం ఉంది మీరు చెప్పాలా అనేది. ఈ మాట నా పేషెంట్స్ అందరూ అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి ఒక్క నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ ఈ మాట ఫీల్ అయి ఉంటారు. హౌ టు బ్రేక్ న్యూస్. ఈ న్యూస్ మీ బ్రేక్ చేసిన ప్రతిసారి మా గుండె అన్నిసార్లు రగిలిపోయి ఉంటుంది. స్టిల్ మీరు దాన్ని ఓవర్కమ్ చేశారు. లాజిక్ని పక్కన పెట్టి, భయాల్ని పక్కన పెట్టి, మనిషికున్న అన్ని రకాల ఎమోషన్స్ని పక్కన పెట్టి జస్ట్ నా కూతురు బాగుండాలని ఒక ఫీలింగ్తో మీరు ఇచ్చారే, దట్ ఈస్ ఫినామినల్. అంటే దీని ముందు ఏ త్యాగం పనికిరాదు. దానికోసం రెడీ కావాలా, టెస్ట్ అన్ని చేసుకోవాలి, ప్రతి ఒక్క టెస్ట్ పాస్ కావాలా, ప్రతి ఒక్క రిపోర్టు ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది. ఈ ఎగ్జామ్ నేను పాస్ అవుతానా లేదా అనేసి. ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యారు, అనస్థీషియా చెప్పించుకున్నారు, కిడ్నీ ఇచ్చారు. అంటే మిమ్మల్ని మించిన ఏం లేదు. అంటే మిమ్మల్ని చూసి మేము చాలాసార్లు నేర్చుకున్నాం. అంటే ఒక నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్గా ఈ ప్రొఫెషన్లోకి వచ్చాక ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే మమ్మల్ని మేము కొన్ని వేల సార్లు. నా పేరు కళ్యాణి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు మదర్ ఈజ్ గాడ్ అన్నారు. నేను మిమ్మల్ని అందరినీ మీట్ అయిన తర్వాత ఆల్ ద డాక్టర్స్ ఆర్ గాడ్ ఇన్ మై ఒపీనియన్. ఎందుకంటే మేము అలాగే చూస్తాం. ఎప్పుడు ఏను నుంచి పాస్ అయినా అదొక టెంపుల్ లాగా భావిస్తాం ఎప్పుడు. అంటే ఒక జన్మనిచ్చిన, ఒక మళ్ళీ పునర్జన్మ పొందిన ప్లేస్ అది ఎంత పవిత్రంగా మేము ఫీల్ అవుతామంటే ఎప్పుడు ఏనుకు వచ్చినా సరే ఇది మన టెంపుల్ అమ్మ అంటుంది మా అమ్మాయి కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఎంతో ఆనందాన్ని, అంటే మీ అందరి వల్ల నేను మళ్ళీ ఇంత ఆనందాన్ని నా కూతురిలో మళ్ళీ నేను చూసుకుని ఇంత ఆనందాన్ని పొందాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడు చాలాసార్లు నాకు వచ్చిన మ్యూజిక్తో మిమ్మల్ని ఎంతో ఆనందపరచాలనుకునేదాన్ని. నేను మీరు చేసిన దానికి నేనేం తీర్చుకోలేను, కానీ ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఒక్క పాట పాడి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలనుకునేదాన్ని ఎప్పుడు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవదేవం భజే దివ్య ప్రభావం
I've been doing transplants for the last 29 years, and the first person who comes forward, leave alone the father, it is the mother who offers the first choice of her kidney to the son or the daughter, as the case. తెలుగులో చెప్పాలంటే తల్లి జన్మనివ్వటమే కాకుండా ఈ మూత్రపిండం మార్పిడి కానీ వేరే ఏదైనా ఆర్గాన్ మార్పిడి కానీ పునర్జన్మ కూడా తల్లి ఇస్తున్నది. మేము ఫెసిలిటేటర్స్ మాత్రమే. వీ సెల్యూట్ దోస్ డోనర్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ at the very first instance and donated their kidneys or other organs as needed to their children. వేరే ఏ ఫీల్డ్లోనూ లేని విధంగా సర్జరీ, నార్మల్ పర్సన్స్ మీద సర్జరీ అనేది మేము చేయం, ఎక్సెప్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఒక పర్సన్ని పూర్తిగా పైనుంచి కింద వరకు అన్ని టెస్టులు చేసి హార్ట్, బ్రెయిన్, లంగ్స్ అన్నీ చెక్ చేసుకుని అన్ని నార్మల్ అని ప్రూవ్ చేసే ఆపరేషన్ ఒకటి మాత్రమే. అది వాళ్ళ ఆర్గాన్, కిడ్నీయో లివరో ఎవరికన్నా, మా దగ్గర కిడ్నీ, ఇవి వేరే వాళ్ళకి ఇవ్వటానికి మాత్రమే పైనుంచి అన్ని నార్మల్ ప్రూవ్ చేసుకుని చేసే ఆపరేషన్ ఇది ఒకటి మాత్రమే. విల్లింగ్లీ మోస్ట్ మదర్స్, 99.99% ఆఫ్ ద మదర్స్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ దేర్ ఆర్గాన్ టు ద చిల్డ్రన్. సో జన్మనే కాదు, పునర్జన్మ, రెండో జన్మ కూడా ఇచ్చేది తల్లి. ఈ పిల్లలు వాళ్ళ తల్లి కోసం ఎంత చేసినా తక్కువే. అది వాట్ ఎవర్ దే డూ ఫర్ దేర్ మదర్ ఈజ్ స్టిల్ గోయింగ్ టు బి లెస్. నాట్ దట్ ద మదర్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ద చిల్డ్రన్ అండ్ వీ, ది పీపుల్ హూ హ్యావ్ facilitated the transplant surgery, forever remain grateful to the mothers at large, and to those mothers who have donated their organs to their children. Thank you so much. Thank you, sir. So, sir, as said, there are 99% of mothers who are willingly donating in their organs. So, not just the mothers who are here, but across the globe, for all the mothers who have donated their kidney, please give them a huge round of applause. They deserve honor, they deserve tribute, not just on Mother's Day, but every day. So as we gather here today, we create a lasting memory. We wanted to capture something lasting, something that captures the spirit of it. And so we introduce the She Gave Life board, on which we request all our donor mothers who are present here to write their heartfelt messages or their signatures. And we want to keep this as a memory in our facility at Banjara. For all those who come to our facility, they should know that these are our mothers, that's what mothers do, and this would be an inspiration for everyone to donate their organs. So I request all the mothers present here, please come on stage. Just a heartfelt message or a signature would do, we would be honored.